సో మొత్తంగా ఏమర్థమైంది? అమెరికాలో 30 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా ప్రజల పట్ల, వారి ఆరోగ్యం పట్ల, వారి భద్రత పట్ల ఎలా ఉంది? సొంత ఇల్లు చక్కబెట్టుకోవడం రాదు నిజానికి అమెరికాకి. మరి ఇది సొంత ఇల్లు చక్కబెట్టుకోవడం కాదా? అంటే ముఖ్యంగా అమెరికన్లుగా ఉన్న వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళని దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత తండ్రిగా ఉన్న దేశం మీద, ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న తండ్రి లాంటి ట్రంప్ మీద లేదా? అంటే ఇవేమీ వాళ్ళకి అవసరం లేదు. కొడుకుల్ని గాలికి తిరిగేలా చేసేసుకున్నది అమెరికా కాదా? ముందు తన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత కదా పక్కింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు ఏంటి అని తెలుసుకునేది. ఫస్ట్ అమెరికా సమస్యలు ఏంటో అమెరికా తీర్చుకున్న తర్వాత పక్కింట్లో సమస్యలో, పక్క దేశం సమస్యలో తీరుస్తా అని ముందుకు రావాలి. ఇవేమి పట్టు. 150 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ ఎలా ఉంది ఈరోజు?